హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఎంతో టేస్టీ అయిన పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తున్నాండి. ఇది టిఫిన్లకి, స్నాక్స్లకి ఎలా తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్ కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దోశ పిండి బ్యాటరీలో ఇవి వేసుకొని కలుపుకోవాలి. నేను ముందు రోజు దోశలు వేసిన, తర్వాత రోజు ఇలా పొంగనాలు చేస్తున్నా. రెగ్యులర్ గా మనం దోశ పిండి ఎలా అయితే పట్టుకుంటామో ఆ విధంగానే దీనికి పిండి పట్టుకోవాలి. దోశ పిండిలో మనం ముందుగా కట్ చేసుకున్న అన్ని ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. రెగ్యులర్ గా చేసుకునే దోశ పిండి తోటి ఈ పొంగనాలు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకోవడం ఇష్టం లేకుంటే స్కిప్ చేయొచ్చు, కాకపోతే తెల్లగా ఉంటే అంత బాగోదు. మా చిన్నప్పటి నుండి ఈ పొంగనాలు మా ఊర్లో చాలా ఫేమస్ అండి, చాలా బాగా చేస్తారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ పొంగనాలు చేస్తారు. మనం మార్నింగ్ టిఫిన్ లకైనా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా చాలా బాగుంటాయి. పిండి కాస్త గట్టిగా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుని కాస్త లూజుగా కలుపుకుంటున్నా. ఈ పొంగనాలకి పిండి మరి గట్టిగా ఉండని అవసరం లేదు, కాస్త లూజుగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాలు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కినాక ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నా కాబట్టి ఆయిల్ కాస్త తక్కువ వేసుకుంటున్నా. మీరు వేరే ఏదైనా పాత్ర వాడితే అందులో ఆయిల్ కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ ప్యాన్ అంతా బాగా స్ప్రెడ్ చేయాలి. ఈ విధంగా ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసినాక ముందుగా కలుపుకున్న పొంగనాల పిండి తీసుకుని గుంతలు వేసుకోవాలి. మిడిల్ లో కొంచెం హీట్ ఎక్కువ ఉంటది కాబట్టి నేను ముందు మిడిల్ లో వేస్తుంటా, తర్వాత సైడ్ వేసుకోవాలి. మరి ఎక్కువ నిండా కాకుండా కాస్త గుంతలకి సరిపడమైన పిండి వేసుకోవాలి. ఈ విధంగా అన్ని గుంతల్లో పొంగనాలు వేసుకోవాలి. వీటిని కొంతమంది గుంత పొంగనాలు అంటారు, మేమైతే ఒట్టి పొంగనాలే అంటాము. కొంతమంది పొంగడాలు కూడా అంటారు. ఏరియాని బట్టి మారుతుంటది. పిలుపు అయితే చాలా బాగుంటాయి టేస్ట్. పైగా ఇందులో క్యారెట్ ఇవన్నీ వేసినాం కాబట్టి ఇంకా చాలా బాగుంటది. పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా అన్ని పొంగనాలు వేసుకున్నాక పైన మూత పెట్టి మీడియం మంట మీద ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం మంట మీద ఉడికించుకుంటే పొంగనాలు బాగా ఉడుకుతాయి. హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకుంటే పైన మాత్రం కాలి లోపల పచ్చిగా ఉంటుంది పిండి. ఇలా కాలినాక మరొక సైడ్ తిప్పుకోవాలి. నాకు పొంగనాలు ప్యాన్ అప్పుడే ఈ స్టిక్ కూడా వచ్చిందండి. ప్యాన్ తోటి ఇలా స్టిక్ ఉంటే దీంతో తిప్పుకోవచ్చు, లేదంటే స్పూన్ తో అయినా ఫోక్ తో అయినా దేనితోనైనా తిప్పుకోవచ్చు. బాగా కాలినవి మాత్రం తిప్పుకోవాలి. పచ్చగా ఉన్నాయి కాస్త కాలినాక తిప్పుకుంటే బాగుంటది. కాలక ముందే తిప్పితే ఇలా పిండి గుండి అంత బాగోదు. ఇలా అన్ని పొంగనాలు కోవాలి. పొంగనాలు తిప్పుకున్నాక పైనుండి కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని 2 వైపులా కాల్చుకుంటే బాగుంటుంది. ఈ పొంగనాలకి బెస్ట్ కాంబినేషన్ రెడ్ చట్నీ. రెడ్ చట్నీతో తింటే పొంగనాలు చాలా బాగుంటాయి. రెడ్ చట్నీ అయినా పల్లి చట్నీ అయినా బాగుంటుంది. నెల్లూరు ఫేమస్ పొంగనాలు రెడ్ చట్నీ అండి, మేము చాలా ఇష్టంగా తింటాము. కొంతమంది పొంగనాలలో క్యారెట్ అయితే వేయరు, నేను హెల్త్ కి బాగుంటది అన్నట్టు నేను క్యారెట్ కూడా వేసా. పిల్లలు ఒట్టిగా ఇస్తే కూడా తినరు, ఇలా వెరైటీగా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు అన్నట్టు. ఇలా ఆయిల్ పైనుండి కాస్త వేసుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మీడియం మంట మీద ఉడికించుకుంటే 2 వైపులా బాగా కాలి బాగుంటాయి. చూడండి, కలర్ఫుల్ గా టేస్టీగా పొంగనాలు రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వింగ్ ప్లేట్లోకి అన్ని ఒక్కొక్క పొంగనాలు తీసుకోవాలి. ముందు మిడిల్లో తీసుకోవాలి. మిడిల్లో హీట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తొందరగా కాలుతాయి. తర్వాత సైడ్ పొంగనాలన్నీ తీసుకోవాలి. ఈ విధంగా అన్ని తీసుకొని మీ దగ్గర పిన్ ఉంటే ఇంకొక వాయి కూడా ఇదే విధంగా వేసుకోవచ్చు. ఈ పొంగనాలకి ప్రస్తుతానికైతే నేను చట్నీ అయితే ఏమీ చేయలేదు. ఎంతో టేస్ట్ అయిన పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చే పొంగనాలు రెడీ. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా మార్నింగ్ టిఫిన్ లెక్కైనా ఎలా చేసినా చాలా బాగుంటాయి. చేసి చూపిస్తుండ బాగా కాలని. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుద్ది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేషన్ చేసుకుని నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.